రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కావడంతో జూనియర్ ఎన్టీఆర్కి సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా బర్త్డే విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్డే తారక్ బావా, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి అంటూ ట్వీట్ చేశారు. అలాగే రీసెంట్గా దేవర సినిమా నుంచి విడుదలైనటువంటి ఫియర్ సాంగ్ని ఉద్దేశించి ఫియర్ ఈజ్ ఫైర్ అని కూడా రాసుకొచ్చాడు అల్లు అర్జున్. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వంలో దేవర చేస్తున్న ఎన్టీఆర్ ఏడాది బాలీవుడ్లో అడుగు పెడుతున్నారు. హృతిక్ రోషన్తో కలిసి వార్ 2లో నటిస్తున్నారు. దేవర చిత్రం 2 పార్ట్లుగా రానుందని సమాచారం. దసరా కానుకగా మొదటి పార్ట్ వస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం విడుదలైనటువంటి ఫియర్ సాంగ్ కూడా అభిమానులను అలరిస్తోంది. కాలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచందర్ ఇచ్చినటువంటి మ్యూజిక్కి సినిమాకి హైలైట్ కాబోతోందని చెప్తున్నారు. మరోపక్క ప్రస్తుతం ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు చూస్తోందని, మాటల్లో చెప్పలేనంత ఆదరణ దక్కుతోందని, తెలుగు నటీనటులకి, దర్శకులకి, సాంకేతిక నిపుణులకి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతోందని, దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. రీసెంట్గా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన దర్శకుల దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో దర్శకులు అనిల్ రావిపూడి, శ్రీరామాదిత్య, శైలేష్ కొలను, శివ నిర్వాణ లాంటి యువ దర్శకులు తమ స్టెప్పులతో అభిమానులను అలరించారు. ఆ తర్వాత జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్కి దర్శకుల సంఘం తరఫున ఘనంగా సన్మానం అందింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని దర్శకుల దినోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నామని ప్రకటించినప్పటి నుంచి ఎంతో సంతోషం కలిగిందని, దాసరితో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు బన్నీ. ఇంకా బన్నీ మాట్లాడుతూ పనిలో తీరిక క్షణం లేకపోయినా దర్శకులు తమతో ఐక్యత ఉండాలనే ఉద్దేశంతో ఒక చోటికి చేరి దినోత్సవాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం వేడుకను ఇలాగే జరుపుకోవాలి. ఈ స్ఫూర్తితో సినిమా పరిశ్రమలోని 24 శాఖల్లో వివిధ విభాగాలు ముందుకొచ్చి వేడుకలు నిర్వహించుకోవాలి. దానికి నా తరఫు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, విజయేంద్ర ప్రసాద్, మురళీమోహన్, శ్యామలాదేవి, నాని, అల్లరి నరేష్, అడవిశేష్, ఆనంద్ దేవరకొండ, సుధీర్ బాబు, కార్తికేయ, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్ శంకర్, మెహర్ రమేష్, ఎల్లంది వేణు, చంద్రమహేష్, ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మారుతి, వశిష్ఠ తదితరులు పాల్గొన్నారు.